టు న్యూటివి తెలుగు. విశాఖ వైసీపీకి కూటమి నేతలు షాక్ ఇచ్చారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ కోల్పోయింది. జీవీఎంసీ వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి నేతలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో విశాఖ మేయర్ పీఠం కూటమి వశమైంది. దీనిపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గుండాయిజం చేస్తూ, ప్రలోభాలు బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవి నుంచి దించేయడం మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యమని దుయ్యబట్టారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ గుర్తుపై పోటీ చేసి 58 స్థానాలను మా పార్టీ వాళ్ళు గెలుచుకోగా టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. మరి మీకు మేయర్ పదవి ఏ రకంగా వస్తుంది? బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవ కులానికి చెందిన మహిళను మేయర్ పదవిలో కూర్చోబెడితే మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కోట్లాది రూపాయలతో ప్రలోభ పెట్టి పోలీసులను దుర్వినియోగం చేస్తూ బెదిరిస్తూ అప్పటికి లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడితే చేసిన హోటల్పై మీ నాయకులతోనూ పోలీసులతోనూ దాడులు చేయించారని అన్నారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాస ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలా? ఇది అధికార దుర్వినియోగం కాదా అని జగన్ ప్రశ్నించారు.